ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీకు తిండి కూడా పెట్టకుండా ఇలా నిందించి బాధిస్తుంటే చూడ్డానికి నాకు చాలా బాధగా ఉంది. మా సార్తో కొట్టించావు, అయినా ఆడదానివి కదా, నీ మీద నాకు జాలి తప్ప కోపం అస్సలు లేదు. ఉండు, కట్లుపుతాను, తిందువుగానే. తిను, తినండి, తినండి మేడం, తినండి. ఏంటి, బాగా ఆకలిగా ఉందా? నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. నా ఆకలి నువ్వు తీర్చావనుకో, కడుపు నిండా అన్నం తిందువుగానే. మీ తమ్ముడితో ఫోన్ మాట్లాడడానికి ఫోన్ కూడా ఇప్పిస్తాను. మంట 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 ఏయ్ ఆగు, కొట్టకు, ఆగు, కొట్టకు, మంట, ఏయ్ ఆగు, ఏయ్ కొట్టకు, ఆగు, ఆగు, మంట, ఏయ్ ఆగు, కొట్టకు. ఏం చేస్తున్నావు? ఆగు, ఆగమ్మా, ఏమైంది? పోలీసుని కొట్టడం ఎంత పెద్ద నేరమో తెలుసా? అన్నం పెట్టే నెపంతో అసభ్యంగా మాట్లాడాడు, అసభ్యంగా చూశాడు. నన్ను నేను రక్షించుకోవడం కోసం వీణ్ణి చంపినా తప్పులేదు. ఛీ, చెత్త వెధవా! నువ్వు చేసే చెత్త పనుల వల్ల మా ఉద్యోగాలు పోయేలా ఉన్నాయి. అమ్మా, మా సార్కి చెప్పకమ్మా, మా ఉద్యోగాలు పోతాయమ్మా, ప్లీజ్ అమ్మా. కూర్చో అమ్మా, కూర్చోమ్మా. ఏంటమ్మా అంత సడన్ బ్రేక్ వేసావా? ఎదురుగా చూడు. ఇప్పుడు ఎలా అమ్మాయి? వీడినిలా కాదు, గగన్, నా కారుకి నీ కారు అడ్డుపెట్టడంలో నీ ఉద్దేశం ఏంటి? సింపుల్, భూమి ఎక్కడుందో తెలుసుకోవడం కోసం. నా భూమి ఎక్కడ? నీకే అన్నా చిప్పు దుబ్బిందా? అరెస్ట్ అయిన వాళ్ళు ఎక్కడుంటారు? పోలీస్ స్టేషన్లో ఉంటారు. మన్నాడు కోర్టులో కనిపిస్తారు. ఏంటి, ఇంత చిన్న కామన్ సెన్స్ కూడా లేదా? వెళ్ళెక్కడైనా వెతుక్కో. కరెక్ట్, నువ్వు చెప్పింది కూడా కరెక్టే. అరెస్ట్ అయిన వాళ్ళంటే పోలీస్ స్టేషన్లోనో కోర్టులో గానీ ఉండాలి. అది సరే గాని నా ఇంటికి మాదక ద్రవ్యాలు అలా వచ్చాయి. ఎలా వచ్చాయంటే నాకెలా తెలుస్తుంది? ఏమో, నువ్వే మాదక ద్రవ్యాల బిజినెస్ చేస్తున్నావని పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో. ఆ తర్వాత నువ్వు కాదు నేను అంటూ భూమి అరెస్ట్ అయింది. ఏమో, మీ ఇంట్లోకి నువ్వే అవి తీసుకొచ్చావో లేకపోతే భూమే తీసుకొచ్చిందో నాకెలా తెలుస్తుంది? అయినా ఇలాంటి పిచ్చి ప్రశ్నలన్నీ ఈ టైంలో అడగడానికి ఎలా దారి కాసావు? ప్లీజ్ మర్యాదగా తప్పుకో.
అపూర్వ, ఇదిగో ఇంకొకసారి పద్ధతిగా అడుగుతున్నాను. నా ఇంటికి మాదక ద్రవ్యాలు ఎలా వచ్చాయి? మళ్ళీ మళ్ళీ అడగడంలో నీ ఉద్దేశం ఏమిటి బాబు? భూమి ఇల్లు చూపిస్తున్నప్పుడు మేమే ఆ డైమండ్ నెక్లెస్ కొట్టేసి అందులో మత్తు పదార్థాలు పెట్టామనే? ఎగ్జాక్ట్లీ. ఓ, అంటే డైమండ్ నెక్లెస్ కొట్టేసి మరి మాదక ద్రవ్యాలు పెట్టారన్నమాట. ఆ? పిచ్చి పిచ్చిగా మాట్లాడే గగన్. మా పిన్ని ఏదో తలతిక్కగా వాగింది. తనన్న మాటలు పట్టించుకుని అనవసరంగా నన్ను నిందించాలంటే మాత్రం నో. సరే, మర్యాద దక్కించుకొని వెళ్తానో పోగొట్టుకొని వెళ్తానో అది నీ చేతుల్లోనే ఉంది. ఇంకొకసారి అడుగుతున్నాను, నా భూమి ఎక్కడ? నీకైనా పిచ్చే కింద అడిగింది అడుగుతావేంటి? బా, ఎక్కడో పోలీస్ స్టేషన్ లో ఉండుంటుంది, వెళ్ళి వెతుక్కో బాబు, మమ్మల్ని వదిలే. అయితే ఇప్పుడు నిజం చెప్తాను, విను. మాదక ద్రవ్యాలు పెట్టింది నువ్వు. పోలీసుల వేషంలో భూమిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళింది సూర్య మనుషులు. మీ ఇద్దరూ కలిసి భూమిని కిడ్నాప్ చేశారు. బాబు దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందమ్మాయి. అమ్మాయి, వాడు చెప్పే ఇన్ఫర్మేషన్ నిజమేనని నువ్వు స్టేట్మెంట్ ఇస్తున్నావా? హ, చూడు మిస్టర్ గగన్, నీకు నచ్చినట్టు అనుకో. కావాలంటే వెళ్ళి కోర్టులో కేసు వేసుకో, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకో. అంతే, అక్కడ తెలుసుకుందాం. అసలు అసలు అపూర్వం అంటే ఏమనుకుంటున్నావు? యాక్చువల్లీ పెద్దగా ఏమీ అనుకోవట్లేదు అపూర్వ. సొంత అల్లుణ్ణే చంపుకున్న దుర్మార్గురాలివి అనుకుంటున్నాను. ఓహో, ఇది కూడా తెలిసిపోయిందా? నువ్వు అసలు నాకు పిన్నివా లేక వాడి బంటువా? చంపేస్తాను నిన్ను, చంపేస్తాను. చావు, చావు, చంపేస్తాను. కొట్టుకో. అరే రే రే రే, అరే రే, ఆగు ఆగు. పెద్ద ఆవిడ చచ్చిపోతుంది. నది చెప్తే ఉలిక్కి పడ్డట్టు ఆవిడెందుకు చంపేస్తావు? థ్యాంక్స్ బాబు. ఇట్స్ ఓకే అండి. నేను దీనికి పేరుకే పిన్నిని. నేను కోపం వచ్చినప్పుడల్లా వాయించుకోవడానికి మధ్యలో దొరుకుని. నార్మల్. ఆ,